నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని దేవునిగూడెం కడెం ప్రధాన రహదారి పక్కనే ఉన్న కేసీఆర్ హరితవనంలో కార్చిచ్చు చెలరేగింది. మంటలు ఎగిసిపడుతున్న ఫారెస్ట్ అధికారులు ఇంకా స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణకు హరితహారంలో భాగంగా మొదటి విడతలో నాటి సీఎం కేసీఆర్ 2015 జూలై 5న దేవునిగూడెంలో మొక్క నాటి హరితహారం ప్రారంభించారు. అయితే కార్చిచ్చు చెలరేగటంతో మంటలతో వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతుందని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి మంటలను అదుపులోకి తేవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దేవునిగూడెం గ్రామ రోడ్డు చివరన రోడ్డు ప్రక్కన మంటలు ఉదయం 8 గంటల నుంచి వెళ్ళి మంటలు అంటుకున్నాయి అడవిలో. కావున దీనికి సంబంధించిన అధికారులు ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు. అడవిలో వన్యప్రాణులు ఉంటాయి కాబట్టి ఈ మంటలతో వాటికి ప్రాణాపాయం కలిగే పరిస్థితి ఉంది కాబట్టి దీనికి సంబంధించిన ఫారెస్ట్ అధికారులు తొందరగా మంటలు ఆర్పాలని కోరుచున్నాం.